సార్ మా బిజినెస్ని ఎలా గ్రో చేసుకోవాలి? నాకు వచ్చిన అరౌండ్ 50 మెసేజెస్లో 45 మెసేజెస్ ఇదే క్వశ్చన్ సింపుల్, జస్ట్ ఒక 6 పదాలు మాత్రమే. కానీ ఆన్సర్ని అంత సింపుల్ చెప్పలేం కదా. మనం బిజినెస్ని స్టార్ట్ చేసినప్పుడు ఏమనుకుంటాం, మన దగ్గర మంచి ప్రోడక్ట్ ఉంటే చాలు, ఆర్ మనం మంచి సర్వీస్ ఇస్తే చాలు, ఆటోమేటిక్ కస్టమర్స్ మన దగ్గరికి వస్తారనుకుంటాం. కానీ మనం చాలా కష్టపడతాం, చాలా జెన్యూన్గా ఉంటాం, హార్డ్ వర్క్ చేస్తాం, కానీ సేల్స్ అనేది గ్రో అవ్వదు. అంతేనా? ఎందుకంటే మనకి బిజినెస్ పైన అంత కంప్లీట్ క్లారిటీ ఉండదు. అందరూ చెప్పేది ఒకటే, మీరు మంచి ప్రోడక్ట్ మంచి సర్వీస్ ఇస్తే ఆటోమేటిక్ కస్టమర్స్ వస్తారని. కానీ రియాలిటీ అనేది డిఫరెంట్గా ఉంటుంది. బిజినెస్ అంటే మనం ఓన్లీ ఒక ప్రోడక్ట్ గురించి సర్వీస్ గురించి తెలుసుకుని సరిపోదు. మార్కెటింగ్ అంటే ఏంటి, ఎందుకు చేయాలా, ఎలా చేయాలా, సేల్స్ అంటే ఏంటి, సిస్టమ్స్ అంటే ఏంటి, బిజినెస్లో ఓనర్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, సిస్టమ్స్ అనేది ఎందుకు కావాలా, అండ్ టీమ్ని ఎలా హ్యాండిల్ చేయాలి, కాంపిటీషన్ ఎలా అర్థం చేసుకోవాలా, కాంపిటీటర్స్ని ఎలా చూడాలి, ఇవన్నీ తెలుసుకోవాలి మనం ఒక బిజినెస్ని గ్రో చేయాలంటే. దీన్ని ఒక సింపుల్ మెసేజ్లో రిప్లైగా ఇవ్వలేం కదా. అందుకే ఈ అన్ని టాపిక్స్ పైన, బిజినెస్ అంటే ఏంటి, మార్కెటింగ్, సేల్స్, టీమ్స్, ఆపరేషన్స్, R&D అంటే ఏంటి, మేనేజ్మెంట్ అంటే ఏంటి, సిస్టమ్స్ అంటే ఏంటి, ఈ అన్ని టాపిక్స్ని కవర్ చేస్తూ 3 hours వర్క్షాప్ స్టార్ట్ చేస్తున్నాను. ఆ వర్క్షాప్ నేమే ABCD, ఏ బిజినెస్ క్లారిటీ అండ్ డైరెక్షన్ వర్క్షాప్. కానీ ఈ వర్క్షాప్లో మ్యాజిక్స్ ఉండవు, షార్ట్ కట్స్ ఉండవు. ఈ వర్క్షాప్ ద్వారా మీరు ఏం తెలుసుకుంటారంటే, మీ బిజినెస్ ఎలా నడుస్తుంది, ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనే క్లారిటీ, ఒక డైరెక్షన్ అనేది మీకు వస్తుంది. మీకు బిజినెస్ గురించి క్లారిటీ రావాలనుకుంటే ఒకసారి వర్క్షాప్ అటెండ్ అయ్యి చూడండి. నా బిజినెస్ రాత్రికి రాత్రే గ్రో అయిపోవాలి, అలా నాకు మొత్తం తెలుసు అనుకుంటే ఈ వర్క్షాప్ మీకు హెల్ప్ అవ్వదు. వర్క్షాప్ లింక్ ఫస్ట్ కమెంట్లో ఇచ్చాను, చెక్ చేయండి. సీ యూ ఇన్ ద వర్క్షాప్.